నమస్తే అండి. మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి. ఇంటి ముందు చూడండి మొత్తం కూడా సిమెంట్ రోడ్ అండి. అదేవిధంగా ఇక్కడ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. మున్సిపల్ వాటర్ కూడా ఉందండి. ఈ హౌస్ వచ్చేసి మనకు 202 గజాలండి. 202 స్క్వేర్ యార్డ్స్, 6 BHK అండి. గ్రౌండ్ ఫ్లోర్లో 3 BHK పోర్షన్ ఉంది. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా 3 BHK పోర్షన్ అండి. ర్యాంప్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు చూడండి. పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి. పార్కింగ్లో కూడా మొత్తం ఫ్లోరింగ్ అంతా కూడా మనకు గ్రానైటే ఇచ్చారు. ఇది మొత్తం ఈ గ్రౌండ్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ ఉన్నాయండి. 3 బెడ్రూమ్స్, హాలు, కిచెన్ ఉంది. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బోర్ అండి. బోర్ విత్ మోటారు, వాటర్ సఫిషియెంట్గా ఉన్నాయండి. గేటు దిమ్మలకు కూడా చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ పిల్లర్కి కూడా మొత్తం గ్రానైట్ పేస్ట్ చేశారండి. హౌస్ అయితే చాలా బాగుంటుంది. ఇది 202 గజాలండి. ఇక్కడ రెంట్ కూడా వస్తుందండి, ఉండొచ్చండి. ఇది వచ్చేసి సంప్ అండి, మున్సిపల్ వాటర్ కోసం వాటర్ ట్యాంక్ ఇది. ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి. అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు స్టెప్స్ వైపు ప్లేస్ ఇది. ఇక్కడ వరండాలోని ఎలివేషన్లో కూడా చూడండి పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కు ఇక్కడి నుంచి కూడా ఒక డోర్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి. ఇది టేక్ వుడ్తో చేసింది. ఇది లివింగ్ రూమ్ ప్లేస్ అండి. ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్సే ఇచ్చారండి. ఎదురుగా టీవీ షెల్ఫ్ అది. ఇది వచ్చేసి మనకు UPVC విండో ఇస్తున్నారు. ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారండి. ఫాల్ సీలింగ్ చేసి లైట్ ఫిట్ చేశారు. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా చూడండి ఆల్మోస్ట్ ఇల్లు వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి. కలర్స్ ఒకటి ఉంది. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇది ఈ వాష్రూమ్ కూడా చూడండి చుట్టూ బార్డర్ కూడా మొత్తం గ్రానైట్తో చేశారండి. లోపల కూడా టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారు. అది కూడా పెద్ద టైల్స్ ఇచ్చారండి. ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఫ్లోర్లో మొత్తం కూడా 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. మనకు ఇక్కడ నుంచి పార్కింగ్ ప్లేస్లోకి రావడానికి ఇక్కడ ఒక డోర్ కూడా ఇచ్చారండి. అదేవిధంగా దీన్ని మనము ఎక్స్ట్రా రూమ్ లాగా కూడా యూజ్ చేసుకుంటానికి ఇటొక డోరు, ముందొక డోర్ ఇచ్చారండి. ఇల్లు మొత్తం కూడా విండోస్ వచ్చేసి UPVC విండోస్ ఇస్తున్నారు. షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఉన్నాయి చూడండి. ఈ డోర్ క్లోజ్ చేసుకోవచ్చు మనం. 2 డోర్స్ కూడా 2 బెడ్రూమ్స్ వాడుకోవచ్చు. అదేవిధంగా ఇదంతా కూడా మనకు టీవీ షెల్ఫ్ అండి. ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా. ఇక్కడ కొంచెం షెల్ఫ్లు ఇచ్చారు చూడండి. వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి. అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు సెకండ్ బెడ్రూమ్ ఇది. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇది టైల్స్ కూడా చూడండి పై వరకు ఇచ్చారు. మంచి లైట్ కలర్, మంచి క్వాలిటీ గల టైల్స్ యూజ్ చేశారండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్ కూడా చూడండి. ఇటు వచ్చేసి మనకు UPVC విండో ఇచ్చారు. ఇటు షెల్ఫ్లు అండి. పైన లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి. ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారండి. ఇంకా కలర్స్ వేయలేదు, కస్టమర్ చాయిస్ కోసం ఉంచుతున్నారు. ఇది మొత్తం కూడా మనకు 200 గజాల ఇల్లు అండి. ఇది 202 గజాలు. ఇదంతా డైనింగ్ ఏరియా. అది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి. ఇది 3వ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్. ఇది స్పేషియస్గా ఉంటుంది చూడండి. షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు. ఇక్కడ ఉండొచ్చండి, రెంట్ కూడా వస్తుంది. మెయిన్ రోడ్డు కూడా దగ్గరగానే ఉంటుందండి. చుట్టూ షాప్స్, స్కూళ్ళు అన్నీ కూడా దగ్గరగా ఉన్నాయండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇది బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. టైల్స్ కూడా పెద్ద టైల్స్ ఇచ్చారు. పై వరకు కూడా టైల్స్ పేస్ట్ చేశారండి. మొత్తం కింద వచ్చేసి 3 బెడ్రూమ్స్, 3 బాత్రూమ్స్ అండి. 2 అటాచ్డ్ బాత్రూమ్లు, 1 కామన్ బాత్రూమ్. ఇది అదేవిధంగా ఇది వచ్చేసి మనకి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ అండి. ఇదంతా ఇక్కడ ఈ కార్నర్ వచ్చేసి మనకి ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేసిన్ ఇస్తారు. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఇది కిచెన్లో కూడా చూడండి టైల్స్ పై వరకు కూడా పేస్ట్ చేశారండి.
షెల్ఫ్లు కూడా చూడండి, 2 సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు. మనకు సబ్జా కూడా ఇచ్చారండి. ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారండి. ఇల్లు అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ కిచెన్లో నుంచి మనకు ఇటు వాష్ ఏరియాకి రావడానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా ఉందండి. ఇల్లుకు మొత్తం కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు చుట్టూ కూడా. ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి ఇదంతా. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్లు అండి. ఫస్ట్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్ అటు. ఇది డైనింగ్ ఏరియా అండి. ఈ హౌస్ వచ్చేసి మనకు 202 గజాలు. నార్త్ ఫేస్ హౌస్ అండి ఇది. G+1 హౌస్. మొత్తం 6 బెడ్రూమ్స్ ఉన్నాయండి. గ్రౌండ్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్, ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ అండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఇది. ఇదంతా కూడా చూడండి పార్కింగ్ ప్లేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. అదేవిధంగా ఇటు ఈస్ట్ సైడ్ కూడా చూడండి ఒక 3 ఫీట్ గల్లీ ఇచ్చారండి. మొత్తం కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు. హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి. ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చాడు. ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ చేశారు. ఇటు వాస్తు ప్రకారం ఉండాలని ఇక్కడ గోడకు కూడా కొంచెం స్పేస్ వదిలేరండి. ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ కండి. ఇంకా స్టీల్ రైలింగ్ ఫిట్ చేయలేదు, చేస్తున్నారు. ఫ్లోరింగ్ చూడండి మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి. ఈ స్టెప్స్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్ కండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా 3 బెడ్రూమ్స్ అండి. స్పేషియస్గా ఉంటాయి. ఇదంతా బాల్కనీ అండి. బాల్కనీ కూడా చూడండి స్పేషియస్గా ఉంటుంది. ఫ్లోరింగ్ మొత్తం గ్రానైటేనండి. అదేవిధంగా ఇక్కడ ఎలివేషన్లో స్టీల్ రైలింగ్తో పాటు గ్లాస్ ఫిట్టింగ్ వస్తుందండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ డోరు. ఈ డోర్ పక్కన కూడా చూడండి పెద్ద టైల్స్ కూడా పేస్ట్ చేశారు. ఇది నార్త్ ఫేస్ మెయిన్ డోర్ అండి ఇది. ఇదంతా కూడా లివింగ్ రూమ్ ప్లేసు. చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి. ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా టైల్స్ ఇచ్చారండి. అదేవిధంగా విండో కూడా చూడండి చాలా పెద్ద విండో ఇచ్చారు. వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి. ఇక్కడ ఇది టీవీ షెల్ఫ్ అండి ఇది. ఇటు ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి పక్కన బాల్కనీలోకి వెళ్తానికి. అదేవిధంగా ఈ ఫ్లోర్లో కూడా 3 బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేసిన్ ఇస్తారు. అదేవిధంగా ఇది కామన్ వాష్రూమ్ అండి. ఈ వాష్రూమ్ కూడా చూడండి పై వరకు కూడా మనకు టైల్స్ పేస్ట్ చేశారు. అదేవిధంగా కాస్ట్లీ టైల్స్ యూజ్ చేశారండి. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ బెడ్రూమ్ ఇది. ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి. ఇది నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత నాగారం GHMCలో కంబైన్ చేస్తున్నారండి. షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఉన్నాయి చూడండి. దీని ప్రైస్ వచ్చేసి 1,65,00,000 చెప్తున్నారు. ఇది 202 గజాలండి. నార్త్ ఫేస్ G+1 6 BHK హౌస్ అండి. అన్ని పర్మిషన్ కూడా అన్ని ఆన్లైన్ పర్మిషన్సేనండి. లోన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి మనకు సెకండ్ బెడ్రూమ్ అండి ఇది. ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. మీకు లోన్ కూడా ఒకవేళ మీరు లోన్ చేసుకోలేకపోతే బిల్డర్ లోన్ కూడా చేసిస్తారండి. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇందులో వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారు. ఇంకా ట్యాప్స్, షవర్ అవి ఫిట్ చేయలేదని చేసిస్తున్నారు. డైలీ అయితే వర్క్ నడుస్తుందండి. అదేవిధంగా ఇదంతా కూడా మనకు సెకండ్ బెడ్రూమ్ అండి. వెంటిలేషన్ పరంగా కానీ షెల్ఫ్లు కానీ అన్నీ కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 1,65,00,000 చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంది. ఇది నాగారంలో ఉందండి. G+1 హౌస్ నార్త్ ఫేస్ అండి. ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ అండి ఇదంతా. ఇక్కడ కూడా చూడండి మనకు స్లైడింగ్ డోర్ ఇచ్చారు పెద్దది. ఇక్కడ చిన్న బాల్కనీ ఉందండి. ఇక్కడ బాల్కనీలో కూడా చూడండి ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసమని పెద్ద డోర్ ఇచ్చారండి ఇక్కడ. ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా. ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అండి ఇది. కిచెన్లో కూడా చూడండి 2 సైడ్స్ షెల్ఫ్లు ఇచ్చారు. టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారండి. ఇక్కడ ఫ్రిడ్జ్ కోసం స్పేస్ ఇచ్చారండి. అదేవిధంగా ఒక డోర్ ఇచ్చారు. ఈ డోర్ తర్వాత మనకు ఇది అంతా వాష్ ఏరియా అండి. వాష్ ఏరియాలో కూడా చూడండి టైల్స్ పై వరకు పేస్ట్ చేశారు. ఇంకా ట్యాప్స్, స్విచ్ పాయింట్ కూడా ఇస్తారు ఇక్కడ. ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి ఇదంతా. డైనింగ్ ఏరియా కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది డైనింగ్ కూడా. అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేసిన్ ఇస్తారండి ఇక్కడ.
ఇది వచ్చేసి 3వ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్. ఇది స్పేషియస్గా ఉంటుంది చూడండి. మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. 0 కాస్ట్ అండి సబ్స్క్రైబ్ కూడా. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇందులో కూడా వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారు. టైల్స్ కూడా చూడండి పై వరకు కూడా పేస్ట్ చేశారండి. ఇది నాగారంలో ఉందండి. ఈ హౌస్ వచ్చేసి 202 గజాలు, నార్త్ ఫేస్, G+1 హౌస్, 6 BHK అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 3 బెడ్రూమ్లు, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 3 బెడ్రూమ్లు అండి. దీని ప్రైస్ 1,65,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉందండి. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఇక్కడ దీని పక్కనే పెద్ద డోర్ ఇచ్చారు చూడండి, స్లైడింగ్ డోరు. ఇదంతా డైనింగ్ ఏరియా. అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు 2 బెడ్రూమ్స్, ఒకటి కామన్ వాష్రూమ్ ఉందండి. ఇదంతా కూడా లివింగ్ ఏరియా. ఇక్కడ ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు, ఇక్కడ పెద్ద విండో ఇచ్చారండి. ఇది మెయిన్ డోర్ అండి. చుట్టూ హౌసెసే ఉన్నాయి, ఉండొచ్చండి. మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే 1 డే బిఫోర్ మాకు ఫోన్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8500852277 అండి. ఫోన్ నెంబర్ 8500852277 అండి. ఈ స్టెప్స్ వచ్చేసి టెర్రస్ మీదకండి, డాబా మీదకి. ఇంకా స్టీల్ రైలింగ్ ఫిట్ చేసిస్తారు. రెయిన్ వాటర్ రాకుండా ఇక్కడ మొత్తం స్లాబ్తోని క్లోజ్ చేశారండి. చుట్టూ హౌసెస్ ఉన్నాయి, ఉండొచ్చు కూడా, రెంట్ కూడా వస్తుందండి. ఇక్కడ ఎలివేషన్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారండి. మీరు పైన చూస్తుంటే చూడండి, ఇక్కడ కూడా స్టీల్ రైలింగ్ ఇస్తారు ఎలివేషన్లో. ఇదంతా కూడా టెర్రస్ మీద ప్లేస్ అండి మనకు. ఇక్కడ ఈ లాస్ట్ వైపు వచ్చేసి 2,000 లీటర్వి 2 వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి. ఇక్కడ 2 వాటర్ ట్యాంకులు. చుట్టూ హౌసెస్ ఉన్నాయి చూడండి, ఉండొచ్చండి. మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.